మ్యాంగో ఫామ్. Buying these mangoes in the farm itself only. ఇలా తోటలోకి వచ్చి మ్యాంగోస్ని న్యాచురల్గా ఉన్న వాటిని కొనడం వితౌట్ ఎనీ స్ప్రేస్, కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా. ప్రశాంతంగా తోటలోకి వచ్చి మనం షాపింగ్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఇది న్యాచురల్గా కవర్ లేకపోవడం వల్ల ఈగలు వాటిని ఇలా పొడిచి తినడం ద్వారా కింద పడిపోయినాయి. కవర్లు ఎప్పుడు కడతారు ఇవి? చిన్నగా ఉన్నప్పుడు కట్టేస్తారు. 2 కోటల మంది కొట్టే కట్టారు, 3 కోటల మంది. తిన్న తర్వాత ఎలా ఉంది? ఈ తోటలో అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయట. ఇలా తోటలోకి రావటం మళ్ళీ చిన్ననాటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు మామిడి తోటలోకి వెళ్ళి ఆడుకునే రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. నిన్న వర్షానికి ఇదంతా కూడా తడిచిపోయింది. సాయిల్ మెత్తగా ఉంది. ప్రసాద్ చేతుల మీదుగా మామిడికాయలు ఓవరాల్గా కొన్న మామిడికాయలు ఇవి. ప్రసాద్ బేరం బాగా చేసినట్టున్నావు. ఫేమస్ థ్యాంక్ యూ. కొనటం ఒక ఎత్తు అయితే వీటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. న్యాచురల్గా దొరికినవి కూడా వదలకూడదు. అయిపోయిందని తెలిసినడికి సీజన్ వచ్చిందంటే ఒక 20,000 30,000 మంది నుంచి వెళ్తుందండి. ఓకే, చూడు ఇది ఒక టెండాల్ ఎఫెక్ట్ ఇలాగ ఉంటే లైట్ అలా పడుతుంది. నువ్వే పెద్ద బిజినెస్ ఇస్తున్నావు అయితే. ఇంకా తక్కువ ఇలా ఉంటాను. 30 ఇచ్చానండి. ఓకే, మొన్న తీసుకొచ్చినవి కూడా ఇక్కడేనా? బాగున్నాయి.
ఈ ఇల్లు దగ్గర ఇంకా వేరే అసలు అక్కడికి అవును నమ్మకంగా చెప్తాడు మనం. ఒకసారి ఒరే 25 కాయలు 20 కాయలు ఇవ్వండి. ఇది ఒక హద్దులు దాటాలి ఇప్పుడు మనం. ఎవరు అది వదిలేండి బాబు. తోటలోంచి బయటకు వచ్చాం. ఇప్పుడు కారులో పడద్దా. ఓకే, ప్రసాద్ కన్ఫ్యూజన్ వచ్చింది. ఎన్ని కాయలు ఏంటనేది మళ్ళీ తిరిగి లెక్క పడుతుంది. చూడు అక్కడ పెట్టు. ప్రసాద్కి కన్ఫ్యూజన్ వచ్చింది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. అవి శుభ్రంగా న్యాచురల్గానే అయిపోతాయి, ఇబ్బంది ఉండదు. మళ్ళీ కొన్ని కాయలు తక్కువ అవడం వల్ల ప్రసాద్ నిన్ను మళ్ళీ 5 కాయల కోసం కష్టపడి పంపిస్తున్నాం. ఇదొక వెరైటీ పచ్చికాయలు తీసుకున్నారు వీళ్ళు మొత్తం. మంచి క్రేజీగా ఉన్నాయి. ఇదేంటిది? జిల్లేడా ఇది? నాగజెముడు. స్ట్రైట్గా ఉంటుంది అది. ఓకే, ఇది నాగజెముడా? ఇవి న్యాచురల్గానే వచ్చేస్తాయి ఇక్కడే. దీనికి ఏదో ఉంటుంది తోటలో అక్కడ కంచిలాగా వేసుకుంటూ వెళ్ళిపోతుంది దారి. ఎక్స్ట్రా కాయల కోసం వెళ్ళి తిరిగి వస్తున్నాడు ప్రసాద్. ఈరోజు వాకింగ్ అయింది నీకు? నేచురల్ వాకింగ్ అయింది. ఓకే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పలేదు. బాయ్. 2027లో కలుద్దాం మళ్ళీ. ప్రసాద్ మంచి యాక్టివ్గా ఫ్రెండ్స్ని పలకరి విష్ చేశాడు. ఇంకా నేనే పూర్తిగా పరిచయం అవ్వలేదు. ఓకే, దట్స్ ఇట్.